రోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇంకా ఇక్కడికి ఓన్లీ సమ్మర్ లోనే ఇలా చేస్తారంట. ఎందుకంటే మిగిలిన సీజన్స్ లో ఈ ప్లేస్ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటది కదా, అదేనండి అమర్నాథ్ గుహ. ఇది హిందువులకు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం మరియు మహాశివుడు మంచు ఆకారంలో ఉంటాడు ఇక్కడ. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీదేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించారంట ఆ మహాశివుడు. ఒక కథ కూడా ఉందండి. అదేంటంటే శివయ్య తన భార్య మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకుపోతున్నప్పుడు ఆమె శరీరం లింగంగా మారిందంట. అప్పుడు శివయ్య ఆ లింగాన్ని ఒక గుహలో ఉంచి ధ్యానం చేయడం ప్రారంభించాడంట. ఆ గుహే ఇప్పుడున్న అమర్నాథ్ గుహ. ఇప్పుడు అక్కడున్న మహాశివుని మంచు ఆకారంతో పాటు మరో 2 మంచు ఆకారాలు అక్కడున్నాయి. అందులో ఒకటి పార్వతీదేవి, మరి ఒకటి వినాయకుడిగా నమ్ముతారు ప్రజలు. హిందూ నమ్మకం ప్రకారం పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడు అన్నదానికి నిదర్శనంగానే ఇక్కడ జల రూపంలో ఉంటాడు ఆ పరమేశ్వరుడు. పూర్వం ఆర్యరాజు ఈ లింగాన్ని అర్చించేవారని కాశ్మీర రాజుల కథలు వివరించే రాజతరంగని పుస్తకంలో ఈ క్షేత్రం కోసం ఉంది. అంతేకాకుండా రాణి సూర్యమతి అమర్నాథ్ స్వామికి త్రిశూలం మరియు బాణలింగం సమర్పించారంట. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న త్రిశూలం రాణి సూర్యమతి సమర్పించింది. తరువాత కాలంలో ఈ ఆలయం ఒకటి ఉన్నట్లు ప్రజలు మర్చిపోయి స్వామికి పూజలు చేయడం మానేశారంట. తిరిగి ఒక గొర్రెల కాసే ఆయన 15వ శతాబ్దంలో స్వామివారిని చూసి పూజలు చేయడం ప్రారంభించారంట. ఇప్పుడు ఆయన ప్రారంభించిన పూజలు ఇప్పటి వరకు ఆగకుండా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల నుండి ఆగస్టు నెల వరకు మంచంతా కరుగుతుంది. అలా మంచు కరగడం వల్ల స్వామివారి దర్శనానికి అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఈ పుణ్యక్షేత్రానికి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి స్వామివారి దివ్య దర్శనాన్ని చేసుకుంటారు. అందుకే అమర్నాథ్ యాత్ర అంత పవిత్రమైనదిగా చెప్పుకుంటారు అందరూ.